నమస్తే, వెల్కమ్ టు థింక్ టాలీవుడ్. నేను మీ మాణిక్. తెలుగు సినిమాలంటే బాహుబలి తర్వాత ఒక లెక్క, అంతకుముందు ఒక లెక్క. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 అనే సినిమా ఆగస్టులో రిలీజ్కు సిద్ధంగా ఉంది. అదే సమయంలో తమిళ సినిమా రజనీకాంత్ కూలీ అనే సినిమా కూడా అదే టైంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో రజనీకాంత్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా రిలీజ్ అప్పుడు కొంత బ్యాక్ స్టెప్ వేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ కూలీ సినిమా రిలీజ్ కోసం రజనీకాంత్ గారు ఆలోచిస్తూ వెనకంజ చేస్తున్నారు. అసలు ఎందుకని తెలుగు సినిమాకు పోటీగా తమిళ సినిమా నిలవలేకపోతుంది, రజనీకాంత్ గారు బ్యాక్ స్టెప్ వేయడానికి కారణాలు ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ గరికపాటి రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ విషయాల్లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే. తెలుగు సినిమాలంటే ఇప్పుడు ఒక రకంగా కోలీవుడ్డే కాదు, అంటే తమిళ సినిమా కాదు, కేరళ కాదు, అంటే మలయాళం అంటారా, అలాగే బాలీవుడ్ కూడా భయపడే పరిస్థితి బాహుబలి తర్వాత. తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకు పోటీగా ఆయన రిలీజ్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అసలు ఎందుకని? తెలుగు సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? తమిళ వాళ్ళు కూడా ఎందుకు భయపడుతున్నారు? యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యారండి. ఆగస్టు 14న వార్ 2 సినిమా రిలీజ్ అవ్వాలి. అది డైరెక్ట్గా ఆయన హిందీలో నటిస్తున్నారు. వార్ 2 ఓకే. హృతిక్ రోషన్ ఇంకో హీరో. వార్ 1 సూపర్ హిట్ అయింది. వార్ 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఎందుకంటే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ అనేసరికి అంచనాలు భారీగా పెరిగినాయి. అంతేగా, ఇద్దరు హేమహేమిలు కదా. డైరెక్టర్ కూడా అయాన్ ముఖర్జీ అండి. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా చేస్తాడు. ఓకే. వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్కి వచ్చేసరికి ఎటువంటి డోకా లేదు, నార్త్కి వచ్చేసరికి హృతిక్ రోషన్ ఉంటారు కాబట్టి మొత్తం టోటల్గా పాన్ ఇండియా మార్కెట్ని దున్నేయచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన నిర్మాతలు చేశారు. ఆలోచన బాగుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా మొన్న దేవరా సినిమాకి పాన్ ఇండియా వ్యాప్తంగా నిరూపించుకున్నాడు. ఓకే. అది దాదాపు అక్కడ 65 కోట్లు వసూలు చేసిందండి బాలీవుడ్లో. దానికి ముందు త్రిబుల్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్. అది దేశం మొత్తం మీద 1230 కోట్లు 1250 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినాయి. సాంగ్కి నాట్ సాంగ్ ఆస్కార్ కూడా వచ్చింది. ఆస్కార్ వచ్చింది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకి అందరూ ఫిదా అయ్యారు. చివరికి హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లు అండి ఒక అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక వ్యాన్లో నుంచి జంతువులతో పాటు బయటకు దిగుతాడండి ఒక హీరో. ఆ హీరోతో కలిసి నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, అతను అద్భుతమైన నటుడు అని చెప్పేసి రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే అభిప్రాయం రజనీకాంత్కి కూడా ఉంది. రజనీకాంత్ అంటే ఎవరు? ఒక తమిళనాడులోనే కాదండి, సౌత్ ఇండియా సూపర్ స్టారే కాదు, ఇండియా మొత్తం కూడా ఆయన సూపర్ స్టార్. సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణ తర్వాత ఆయనకి ఇచ్చారు. కరెక్ట్. అటువంటి రజనీకాంత్ ఏమన్నారంటే వార్ 2 ఆగస్టు 14 రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఆయన కూలీ సినిమా చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. అందుట్లో నాగార్జున విలన్గా చేస్తున్నారండి ఫస్ట్ టైం. తర్వాత ఉపేంద్ర కన్నడ సూపర్ స్టార్, వీళ్ళంతా ఉన్నారు. సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే రజనీకాంత్ ఒక మాట చెప్పాడు సినిమా యూనిట్కి, వార్ 2కి పోటీగా వెళ్ళొద్దు అన్నారు. ఎందుకంటే ఆగస్టు 14 ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కూడా అదే రోజు వెళ్దామని చెప్పేసి వీళ్ళు నిర్మాతలు, దర్శకులు వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, నష్టపోయే ప్రమాదం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి అసలు పోటీకి వెళ్ళొద్దు, మీరు జూనియర్ ఎన్టీఆర్తో పోటీ వద్దు అన్నారు. ఎందుకంటే పోయినసారి సింహాద్రి సినిమా చేశారు కదండి, ఆ సినిమాని రజనీకాంత్ ప్రత్యేకంగా చూశారు. ఈ అబ్బాయి కనీసం 20 ఏళ్ళు కూడా ఉండలేవు, ఈ టైంలోనే ఇంత హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేశాడు, దీని తర్వాత ఏ సినిమాలు చేస్తాడు, అసలు అతని నుంచి ఏ సినిమాలు వస్తాయి అనేది నాకే అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే అంతకు మించిన హై వోల్టేజ్ సినిమాలు రాకపోతే కనుక అతన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇంత అద్భుతంగా నటిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంత పెద్ద సూపర్ స్టార్ చెప్పాడంటే అవును, అతను టాలెంట్ అతను అంటే జూనియర్ ఎన్టీఆర్ బై బర్త్ వచ్చేసిందండి. సీనియర్ ఎన్టీఆర్ గారి వారసత్వం ప్లస్ మనకి ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని స్టార్ హీరోల్లో కూడా నవరసాలు పోషించగలిగిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. మిగతా హీరోలు ఎవరి వల్ల కాదండి నవరసాలు పోషించడం. ఒకరిని మీరు ఏడవమని చెప్పండి, ఏడవలేరు. ఇంకొకరిని ఇంకొకటి ఏదైనా చేయమనండి
అట్లా ఏమి చేయలేరు. అట్లా నవరసాలు మొత్తాన్ని పోషించగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. అందుకని రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. 4 సినిమాలు చేశారు మొదటి నుంచి కూడా. అట్లా సింహాద్రి కూడా ఆయనేగా. సింహాద్రి ఆయనే. రాజమౌళి తర్వాత రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 ఆయనే. యమదొంగ చేశారు, త్రిబుల్ ఆర్ చేశారు, 4 సినిమాలు చేశారు. మహేష్ బాబుతో సినిమా అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలా ఉంటుంది. ఓకే. అయితే రజనీకాంత్ ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు కొంచెం వెనకంజ వేశారా లేదనేది ఇంకా క్లారిటీ రాలేదు. మీరైతే అట్లా వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే వార్ 2 షూటింగ్లో హృతిక్ రోషన్ కాళ్ళకి దెబ్బలు తగిలినాయి. ఓకే. దాంతో షూటింగ్ కొంత ఆగిపోయింది. తర్వాత మెయిన్ సీన్స్ కొన్ని తీయాలి, అవి కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో అనుకున్న టైంకి సినిమా వచ్చిద్దా రాదా అని చెప్పేసి ఒక డైలమా ఉంది. ఆ టైం కనుక సినిమా రాకపోతే కనుక మీరు అప్పుడు రిలీజ్ చేయండి అని చెప్పేసి రజనీకాంత్ చెప్పారు. ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి చెప్పిన తర్వాత ఆయన మాట కాదని సాహసం వాళ్ళు చేయరు. వాస్తవానికి తెలుగు సినిమా అంటే ఒక రకంగా మనం తమిళ ఇండస్ట్రీ భయపడుతుందని చెప్పొచ్చండి. తెలుగువాడు గర్వపడాలా అందం, నో డౌట్. ఎందుకంటే పాన్ ఇండియా మొత్తాన్ని కూడా ఒక రకంగా ఇప్పుడు శాసిస్తుంది తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి చూసారు. బాహుబలి నుంచి అది మొత్తం మారిపోయింది. తెలుగు వాళ్ళు అంటే అప్పుడు చిన్న చూపు చూసేవాళ్ళు వాళ్ళు తెలుగు సినీ ఇండస్ట్రీ అంటే. ఇవాళ తెలుగు డైరెక్టర్లే కావాలి. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎవరికైనా సరే. ఈ రణ్వీర్ సింగ్ ఉన్నాడు కదండి, ఒకసారి మీటింగ్ జరిగితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని ఒక మాట అడిగారు. సార్ మాకేం సినిమాలు చేయాలో అర్థం కావట్లేదు, అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇక్కడ ఎవరు నార్త్లో యాక్సెప్ట్ చేయట్లేదు అని అడిగితే సినిమాల గురించి నాకు తెలియదమ్మా అని చెప్పి ఆయన సింపుల్గా చెప్పేశారు నారాయణమూర్తి. అట్లా ఉంది పరిస్థితి. బాహుబలి రావటం, దాని తర్వాత కేజీఎఫ్ కన్నడం నుంచి, తర్వాత తెలుగు నుంచి మళ్ళీ పుష్ప, ఇట్లా ఈ మధ్య రీసెంట్గా వచ్చినాయి. మొత్తం అసలు ఒక తెలుగు అయితేనే తెలుగు డైరెక్టర్లు, తెలుగు హీరోలు ఒక రకంగా పాన్ ఇండియా మార్కెట్ని శాసిస్తున్నారు. క్రియేటివిటీ కానీ టాలెంట్లో కానీ. తమిళ వాళ్ళు ఎందుకంటే అట్లా భయపడేది, వాళ్ళు మొదటి నుంచి కూడా అన్ని పరిశ్రమలు కూడా కన్నా కూడా మనమే హైలో ఉండాలనేది ఒక యాటిట్యూడ్ చూపించేవాళ్ళు. కాకపోతే ఇంతవరకు కూడా తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఒకటి కూడా రాలా. మొన్న మధ్య విజయ్ది లియో వచ్చింది కానీ 630 కోట్ల దగ్గర ఆగిపోయిందండి. ఓకే. బాహుబలి 2 దాదాపు 1850 కోట్లు వసూలు చేసింది. మొన్న పుష్ప 2 కూడా 1850 దాకా వచ్చింది. త్రిబుల్ ఆర్ 1250 కోట్ల వరకు వసూలు చేసింది. కన్నడం నుంచి వెళ్ళిన కేజీఎఫ్ కూడా 1200 అట్లా 1200 చిల్లర వసూలు చేసిందండి. కానీ మన తమిళంకి ఒకటి కూడా ఒక 1000 కోట్ల సినిమా లేదు అని చెప్పేసి వాళ్ళు మదన పడతారు. అంతర్మదనం జరుగుతుంది. ఏదైనా సరే ఖచ్చితంగా మనం సాధించాలి అని. అట్లా ఈసారి ఈ కూలీ ఉంది కదా, ఈ కూలీ సినిమాతో ఎట్లయినా సరే మనం ఒక 1000 కోట్లు ఖచ్చితంగా రాబట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే. ఆగస్టు 14 ఎందుకు పెట్టుకున్నారంటే ఆ రోజు శుక్రవారం వస్తుంది, ఆగస్టు 15 సెలవు వస్తుంది. అట్లా వరుసగా 4 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ 4 రోజుల సెలవుల మీద కొంచెం భారీగా కలెక్షన్లు కొల్లగొడితే కనుక జనాలు ఎక్కువ అనుకున్న టార్గెట్ మనం రీచ్ అవుతాము. తమిళం నుంచి మొట్టమొదటిసారిగా మనం ఒక 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా మనకుంది అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు అనేది వాళ్ళ ఆలోచన, టార్గెట్. అయితే ఆ టైంకి వార్ 2 ఉంది. దాంతో వాళ్ళకి ఎటు పాల్పోవట్ల. కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 1000 కోట్లు కొట్టాలి, తమిళం నుంచి 1000 కోట్ల సినిమా ఉండాలి అని. మొన్న కంగువా కూడా కొట్టిద్దని అనుకున్నారు, కానీ సినిమా అది ఆగిపోయింది, అది ఫ్లాప్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి పోటీగా ఉన్నది తెలుగు సినిమా అండి. తమిళ వాళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండమైన మంచి సినిమాలు తీశారు, ఇది పాన్ ఇండియా మార్కెట్ లేనప్పుడు. కానీ ఇప్పుడు తీయలేకపోతున్నారు. ఆ స్థాయిలో తీయగలిగిన దర్శకులు మన దగ్గర ఉన్నారు, తమిళంలో లేదు. మొన్న మణిరత్నం డైరెక్షన్లో పొన్నియిన్ సెల్వన్ అని బాహుబలి టైప్లో తీశారు 1, 2 అని. అవి కూడా నిరాశపరిచినాయి. అంటే తమిళం వరకే సూపర్ హిట్ అయినాయి, కానీ కన్నడంలో కానీ హిందీలో కానీ మిగతా అన్ని చోట్ల పెద్దగా ఆడలేదండి. అది అందుకని ఏదైనా సరే మనం ఒక 1000 కోట్ల టార్గెట్ సినిమా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆగస్టు 14 వద్దాం అని చెప్పేసి ఉన్నారు. అయితే రజనీకాంత్ ఆ మాట చెప్పటం, దాంతో ఆ పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఆ మాటను గౌరవించి వాళ్ళు వాయిదా వేసుకుంటారా, లేదంటే ఎట్లా పడితే అట్లా మేము ముందరకు వచ్చేస్తాము, ఢీ కొడతాము అని అంటే ఎవరు నష్టపోతారో లేకపోతే ఎవరు విజయవంతం అవుతారు అనేది ఆ సినిమా ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుందండి. అయితే ఇక్కడ మాత్రం మనకు స్పష్టంగా ఒకటి అర్థమవుతుంది, తెలుగు హీరోలన్నా, తెలుగు డైరెక్టర్లన్నా, తెలుగు సినీ ఇండస్ట్రీ అన్నా, తమిళం వాళ్ళకి, తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా లోపల కొంత గుబులు అనేది ఉంది. అదొకటి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ధన్యవాదాలు రాజేష్ గారు. థ్యాంక్ యూ.